మీకు తెలిసినంత వరకు మొబైల్ ఫోన్స్ యొక్క ఛార్జర్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పెడితే ఛార్జింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, లేదన్నట్లయితే స్లో ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే కనుక వీడియోని పాస్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. బట్ ఈ వీడియో మధ్యలో నేను మీకు ఒక అమేజింగ్ ట్రిక్ని అయితే చెప్తాను. సో డెఫినెట్లీ ఇప్పుడున్నటువంటి బ్యాటరీ బ్యాకప్ కన్నా మీకు మరింత బ్యాటరీ బ్యాకప్ డే టు డే లైఫ్లో అయితే మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్ అండ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 842కి మీ అందరికీ కూడా స్వాగతం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus అఫీషియల్గా నిన్న మన ఇండియాలో ఒక ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇన్విటేషన్ని కూడా పంపించింది. వీళ్ళకి సంబంధించినటువంటి OnePlus 9 సిరీస్లో 9RT మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా రేపు జనవరి 14వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకి మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC లేదా 888 SoC చిప్సెట్తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రూమర్ అయితే వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ సెగ్మెంట్ కూడా సుమారుగా 42,000 రూపాయల నుంచి 45,000 రూపాయల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ కొనదగ్గదా అని అంటే అక్కడ ఇంకా కొంచెం క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రీవియస్ లాగా OnePlusకి అంత క్రేజ్ కూడా లేదు. చూద్దాం మరి ఏం చేస్తారు వీళ్ళు. ఏదన్నా కార్డ్ ఆఫర్స్తో మరింత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నిజంగా 42 to 45 మధ్యలో అయితే మీరు కొంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ అఫీషియల్గా CES 2022లో వీళ్ళకి సంబంధించినటువంటి S21 ఫ్యాన్ ఎడిషన్ని రివీల్ చేయడం అయితే జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో 120 హెడ్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ తోటి అఫ్ కోర్స్ సామ్సంగ్ అంటే AMOLED డిస్ప్లే, అండ్రాయిడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, సో వగేరా రెగ్యులర్ ఫీచర్స్ అన్ని కూడా మనం కామన్గా చూస్తుంటాం. సో ఫైనల్లీ దీన్ని అయితే అనౌన్స్ చేశారు అట్ ద కాస్ట్ ఆఫ్ $699. అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు చూసారంటే సుమారుగా 51-52,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మన ఇండియాలో దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారని ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి రేపు జనవరి 11న అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో క్రేజీ స్పెక్స్ అలాగే క్రేజీ కలర్స్లో తీసుకొచ్చారు. బట్ ప్రైజింగ్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి సామ్సంగ్ దగ్గర నుంచే సామ్సంగ్ ఇదే CESలో మరొక స్మార్ట్ టీవీస్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి మనకి మ్యాక్రో ఎల్ఈడి, మరొకటి వచ్చేటప్పటికి నియో ఎల్ఈడి టెక్నాలజీతో మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రో ఎల్ఈడీస్ అంటే ఆల్రెడీ ఇది ఓల్డ్ టెక్నాలజీ, కొంచెం రీఫ్రెష్డ్ రీడ్రైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు అప్ టు 8K దాకా డిస్ప్లే, 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో మన ముందుకు వస్తే, వేర్ నియో QLED టెక్నాలజీలో వచ్చేటప్పటికి మీకు 4K అలాగే 8K ఇట్లా డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్ సైజెస్లో మనకి ఈ స్మార్ట్ టీవీస్ రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది AMD సింక్ ఫ్రీ టెక్నాలజీ తోటి HDMI 2.0 టెక్నాలజీ తోటి ఇది వర్క్ చేయటం మరొక విశేషం. ఇంకా ప్రైజెస్ అయితే అఫీషియల్గా రివీల్ చేయలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు సింపుల్గా ఆరామ్సే ఇది 7 నుంచి 8 లక్షల రూపాయల బడ్జెట్లో అయితే వేసుకోండి. సో ఎనీవే చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఇవి ఇండియాలో లాంచ్ అవుతాయా లాంచ్ అవ్వా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ వరల్డ్స్ ఫస్ట్ $3 trillion కంపెనీ అని అంట. సో $1 trillion కంపెనీ అని అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అఫ్ కోర్స్ 3 years బ్యాక్ అనుకుంటా యాపిల్ ఆల్మోస్ట్ ఆల్ ఇదే టైంలో డిక్లేర్ చేయడం జరిగింది. వీళ్ళు మొట్టమొదటి ఫస్ట్ $1 trillion కంపెనీ. ఆ తర్వాత జస్ట్ విత్ ఇన్ 1.5 yearలోనే వీళ్ళు 2 trillion అయ్యారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు $3 trillion కంపెనీ అవడం జరిగింది. సో అఫ్ కోర్స్ 10,000 రూపాయలు తయారయ్యేటువంటి ఫోన్ని ఏకంగా వీళ్ళు 1,50,000 రూపాయలకు అమ్మితే $1 trillion లేదు ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీని సందర్భంగా టిమ్ కుక్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసి హ్యాపీ న్యూస్ని షేర్ చేయడం జరిగింది. అది వాళ్ళకి హ్యాపీ కానీ మనకైతే హ్యాపీ కాదు. ఎనీవే, సో వరల్డ్లో మొదటి $3 trillion కంపెనీ యాపిల్ కావటం మరొక విశేషం. సో నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ 9 Pro Plusకి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. డిజైన్ అయితే ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఈవెన్ కలర్ కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంది బ్లూ కలర్లో. అండ్ అఫ్ కోర్స్ రేర్ ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి యాపిల్ లాగా ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో రాబోతుంది. మరి వీళ్ళు 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 లేదన్నట్లయితే 50+48 ఇట్లా ఏదైనా తీసుకొస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. దీని గురించి మరికొన్ని రోజులు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి
యాపిల్ అంటేనే సరికొత్త టెక్నాలజీ, సరికొత్త ఇన్నోవేషన్స్కి పెట్టింది పేరని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ మీద R&D అయితే చేస్తున్నారంటే అదేంటి అంటే డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ ఉంటుంది చూసారా, దీని ద్వారా మీరు ఫోన్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అంట. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి TWS బడ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైతే మీరు దీని మీద ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయ్యేలాగా, అండ్ అఫ్కోర్స్ ఒకవేళ మీరు యాపిల్ వాచెస్ ఇట్లాంటివి ఉన్నాయట్లయితే దీని మీద పెట్టినాగానే ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయ్యేలాగా ఈ టెక్నాలజీని మన ముందు తీసుకొస్తున్నారు. సో ఇప్పటిదాకా మనకి రేర్ ఉండేటువంటి కాయిల్స్ ద్వారా మనం మొబైల్ ఫోన్ని ఎలా అయితే ఛార్జ్ చేస్తున్నామో అట్లా డిస్ప్లే కింద వీళ్ళు ఒక కాయిల్ తీసుకొస్తున్నారు. ఇది రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ అన్నింటినీ ఛార్జ్ చేయగలదంట, ఇంక్లూడింగ్ యాపిల్కి సంబంధించినటువంటి యాపిల్ పెన్సిల్తో, అంటే ఐప్యాడ్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ. సో దీనివల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ డెవలప్ అయ్యే అవకాశం ఉందే కానీ సో రెగ్యులర్ నార్మల్ వేస్కి అయితే పెద్దగా నాకేం యూజ్ అనిపించట్లేదు. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి స్టార్లింక్ దగ్గర నుంచి. స్టార్లింక్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. అంటే ఇప్పటిదాకా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడాం, కాపర్ కేబుల్ కూడా వాడాం. అఫ్ కోర్స్ మనం వైర్లెస్లో టవర్ల దగ్గర నుంచి 4G 5G సర్వీసెస్ కూడా వాడాం. ఈసారి ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో స్పేస్ నుంచి మనకి డైరెక్ట్గా రావడం జరుగుతుంటుంది, అంటే శాటిలైట్ల ద్వారా. అంటే మీకు ఎక్కడ టవర్ కానీ లేదా ఎక్సెట్రా ఇలాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్టార్లింక్ అంటే వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఇండియాలో ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు అని చెప్పి ఒకళ్ళైతే పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వమని స్టార్లింక్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో స్టార్లింక్ దీనికి సంబంధించి ప్రాపర్గా వివరణ అయితే ఇవ్వలేనందువలన వీళ్ళకి సంబంధించినటువంటి రీఫండ్స్, అంటే అమౌంట్ ఏదైతే వీళ్ళు వసూలు చేశారో వాటన్నిటి కూడా రీఫండ్ చేయాలని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రీఫండ్ చేసేటువంటి పాయింట్ ఏదైతే ఉందంటే కస్టమర్తో పాటు ట్రాయ్కి కూడా ఒక కన్సూమర్ కాపీ పంపించాలి అన్న ఉద్దేశం అంటే ఒక రూల్ను కూడా పెట్టడం జరిగింది. సో బేసికల్లీ వీళ్ళైతే పర్మిషన్ తీసుకున్నారు, బట్ అప్రూవల్ అయితే రాలేదు. ఇంకా పర్మిషన్ కోసం అప్లై చేశారు, డిసెంబర్లోనే వీళ్ళు అప్రూవల్ అయితే రావాల్సి ఉంది. బట్ మన ఇండియా ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది చూసారా, వీళ్ళైతే గట్టిగా శ్రమిస్తున్నారు ఇది రాకుండా ఉండాలని చెప్పి. సో ఎనీవే జనవరి 31 కల్లా మేము అప్రూవల్ తీసుకొని మళ్ళీ ఎవరైతే వీళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ప్రయారిటీ కింద ఇస్తున్నాం, బట్ వీటిని అయితే రీఫండ్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా స్టార్లింక్ ఇండియన్ హెడ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక స్టార్లింక్ బుక్ చేస్తున్నట్లయితే మీ అమౌంట్ రిఫండ్ అయి ఉంటుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకు మోటోల దగ్గర నుంచి మోటో G71 5G మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి లీక్స్ అయితే నేను వచ్చింది. దీన్ని ఇండియాలో తీసుకొని రాబోతున్నాను. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 98తోనో ఇది రాబోతుంది. అఫ్ కోర్స్ బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ కింద, విచ్ కమ్స్ విత్ AMOLED డిస్ప్లే, అలాగే మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, అది కూడా స్టాక్ ఆండ్రాయిడ్తో మన ముందుకు రాబోతుంది. ఇట్లా కొన్ని వగేరే ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా మరొక కన్ఫర్మేషన్ రావడం జరిగింది. మోటోరోలా ఇండియా దీన్ని మన ఇండియాలో రేపు జనవరి 10th అఫీషియల్గా లాంచ్ అయితే చేయబోతుందంట. సో ప్రైస్ సెగ్మెంట్ వచ్చినప్పటికి ఇది యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్లో నవంబర్లో లాంచ్ అయింది. సుమారుగా 25-28 వేలకు తెచ్చారు. మన ఇండియాలో కూడా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. డ్యూ టు కాజ్ ఆఫ్ చిప్ షార్టేజ్ వల్ల దీని ప్రొడక్షన్ అనేది ఇంత డిలే అయిందని చెప్పి చెప్తున్నారు. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ న్యూస్ చెప్పు మనకి BGMI దగ్గర నుంచి. BGMI అందరం ఆడుతూనే ఉంటాము. సో దీనిలో ఒక సరికొత్త అప్డేట్ని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు కంపెనీ ఒక చిన్న టీజర్ ద్వారా దీన్ని అయితే టీజ్ చేయడం జరిగింది. సూన్ మనము ఈ గేమ్ ప్లేలో డ్రోన్స్ని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అయితే ఇది మొబైల్ వర్షన్కి తీసుకొస్తున్నారా లేదా PC వర్షన్ తీసుకొస్తున్నారా అని మాత్రం స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్క్. అండ్ అఫ్ కోర్స్ PC వర్షన్ మీ అందరికీ తెలిసిన దీన్ని అతి త్వరలో ఫ్రీ వేరియంట్ కింద, అంటే ఫ్రీగానే అఫీషియల్గా రివీల్ అయితే చేయబోతున్నారు. సో ఎనీవే ఒక కొత్త హ్యూజ్ అప్గ్రేడ్ తోటి, అంటే PUBG న్యూ స్టేట్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి. సో ఆల్రెడీ PUBGలో ఉన్నటువంటి BGMI ఏదైతే ఉందో దీనిలో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారు. ఎనీవే PUBG లవర్స్కి ఇది పండగని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే టెక్టిప్ ఆఫ్ ద డే. నేను మీకు చెప్పాను కదా, సాధారణంగా మన అందరం కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ చూస్తుంటామని. సో ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మీరు యూజ్ చేసినా అలాంటి మొబైల్ ఫోన్లో డిశ్చార్జ్ అయ్యేది కూడా అదే లెవెల్లో మనకి ఫాస్ట్గా డిశ్చార్జ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దాని బదులు మీరు స్లో ఛార్జర్, అంటే 10 watts లేదా 15 watts లేదా 20 watts ఛార్జర్తో కనుక మీ ఫోన్ని ఛార్జ్ చేసి చూడండి. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డేలో మీరు బ్యాటరీ బ్యాకప్ కన్నా కానీ మరింత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ అయింది ఆల్మోస్ట్ వస్తుంది కూడా. ఒకసారి చెక్ చేయండి. అందుకే యాపిల్ స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళు 20 watts ఆఫ్ అవుట్పుట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని యాపిల్కి 120 కాదు 200 watts ఛార్జింగ్ తీసుకురావాలని చిటికలో పని. బట్ వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ బ్యాటరీ యొక్క లైఫ్ కూడా అంతే లాంగ్ లాస్టింగ్ రావాలి, అండ్ మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా చాలా నార్మల్గా డిశ్చార్జ్ అవ్వాలి అనేటువంటి మెయిన్ మోటో తోటి
వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరు మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.